నమస్తే సార్. శ్రీమాత్రే నమః. చాలా మందికి ఆర్థికంగా వెల్ సెటిల్ అయి ఉంటారు. వాళ్ళు ఒక గృహం తీసుకోవాలి అనుకుంటే డబ్బులు ఉండి కూడా వాళ్ళ దగ్గర ఎక్కడో ఒక చోట సమస్య, అంతా అయిపోయింది తీసుకుంటున్నాము అనే లోపలే ఏదో ఒక సమస్యతో ఇంటికి సంబంధించి కొనుగోలు చేయకుండా ఆగిపోతూ ఉంటారు. ఇలాంటి వారికి ఎందుకు, దేని ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది? దీనికి ఏమైనా పరిష్కారం ఉంది? తప్పకుండా ఉందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి శాస్త్రంలో మనం ఏదో డబ్బులుండి కొనేసుకుంటున్నాం అనుకుంటాం, కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే దీనికి యోగము అన్నది, గృహయోగము. అందుకే చూడండి, గృహయోగము, వాహన యోగము, వివాహ యోగము అంటూ ఉంటాం. వీటిని యోగాలు అంటాం. చాలామంది గృహమనే కాదు, చూడండి చాలా డబ్బులు ఉంటాయి, వెల్ సెటిల్డ్ పిల్లలు ఉంటారు, కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. ఎందుకు అవ్వట్లేదు అంటే అందం లేదా, ధనం లేదా, చదువుకోలేదా, మంచి ఉద్యోగాలు చేయట్లేదా, మంచి ఫ్యామిలీ కదా, అన్నీ ఉన్నాయి కానీ వివాహం అవ్వట్లేదు. దట్ ఈజ్ యోగం. ఇది చతుర్థ స్థానము అంటే గృహస్థానము ఎవరికైతే వాళ్ళకి ఉంటుందో వాళ్ళకి యాక్టివ్గా లేదనుకోండి, వాళ్ళు స్వగృహంలో ఉండలేరు. కొంతమంది స్వగృహం కొనుక్కున్న అందులో ఉండరు, దాన్ని రెంట్కి ఇచ్చేసి ఇంకో దగ్గర రెంట్కుంటారు వీళ్ళు. బికాజ్ ఆఫ్ వీళ్ళకి ఇదొక యోగం. అంటే మీరు స్వగృహం కొనుక్కొని అందులో ఉండే యోగం ఉంటేనే అది నిలబడుతుంది. కొంతమంది నేను ఒక విషయం చెప్తాను. ఒక జాతకులకి ఏంటంటే వాళ్ళకి అతని పేరు మీద స్వగృహం ఉండే యోగమే లేదు. అదేం జరిగేదంటే అతను ఎప్పుడు కూడా ఎందుకు ఉండదు, డబ్బులు ఉంటే ఎందుకు ఉండదు అనుకునేవాడు ఆయన. గృహం కొనుక్కోగానే ఎప్పుడు కూడా మంచి హై లెవెల్ గృహమే కొనుక్కుంటాడు. మళ్ళీ చిన్న చితక గృహాలేం కొనుక్కోవడం 10-15 crores 20 crores రేంజ్లోనే కొనుక్కుంటాడు అతను. కొనుక్కోగానే కష్టాలు స్టార్ట్ అయ్యేవి అతనికి. ఏదో బిజినెస్ స్టార్ట్ చేయడం, అది బాగా నష్టాల్లోకి వెళ్ళిపోవడం, ఈ గృహం అమ్మేయడం. మళ్ళీ రెంట్కి వెళ్ళగానే చాలా బాగుంటుంది, హ్యాపీగా అన్నీ బాగుంటాయి, అమ్మాయి అన్నీ బాగున్నాయి కదా, డబ్బులు వచ్చాయి కదా, మళ్ళీ గృహం కొనుక్కోగానే మళ్ళీ ఇబ్బంది. ఇలా 3 సార్లు జరిగాక నా దగ్గరికి వచ్చి అడిగాడు ఆయన, ఏమంటే మీరు ఏమైనా చేయండి, మీ పేరు మీద మాత్రం గృహం కొనుక్కోకండి, మీ జీవిత భాగస్వామి మీద పేరు మీద కొనుక్కోండి అన్న. అలా ఎందుకు సార్ అన్నాడు. మీరు గృహం కొనుక్కుంటే ఇబ్బంది వస్తుందండి మీకు అన్న. అవునా అని ఒక్కసారి రీడ్ చేసుకున్నాడు ఆయన. కరెక్టేనండి, నేను ఫస్ట్ బంజారాహిల్స్లో కొనుక్కున్నా, పలానా బిజినెస్ చేశా, లాస్ అయిపోయా, మళ్ళీ లాభాల్లోకి వచ్చాను రెంట్ ఇంట్లోకి వెళ్ళాక, మళ్ళీ కొనుక్కున్నా, మళ్ళీ లాస్ అయిపోయా, మళ్ళీ మొత్తం లెక్కలేసుకున్నాడు. ఎస్ కరెక్టే అన్నాడు. అంటే ఏం లేదు బాబు, దీని గురించి ఏం టెన్షన్ పడకండి, మీ మిస్సెస్ పేరు మీద లేకపోతే మీ పిల్లల పేర్ల మీద కొనుక్కోండి, మీ పేరు మీద మాత్రం గృహము వాహనము ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే 4వ స్థానాధిపతి అంటారు. చతుర్థ స్థానాధిపతి కనుక పాడైతే వాళ్ళకి ఒక్కొక్కసారి చిన్నప్పుడు తల్లితో ఇబ్బంది వస్తుంది, లేదా తల్లికి అనారోగ్యం వస్తుంది, లేదా చదువు విషయంలో డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళకి. పెద్దయిన తర్వాత ఈ గృహాల విషయంలో అనుకూలత లేకుండా సమయంలో కొంటే వీళ్ళకి ఇది యోగించదు. మరి సింగిల్గా ఉంటారు, ఎవరైనా ఒక్కరే ఉంటారు, వాళ్ళకి భార్య పిల్ల ఎవరు లేరకుండా, అప్పుడు ఎలాగా అంటే మణిద్వీప వర్ణన చేయమని చెప్తుంది శాస్త్రం. ఇంకా ఒక్కడనే ఉన్న నేనే కొనుక్కోవాలి, లేదా కొనుక్కునే యోగం రావట్లేదు, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, మీరు ఇందాక అన్నట్టుగా ధనం ఉంది కానీ కొనుక్కుందామంటే కనిపించట్లేదు, సరైన ఇల్లు దొరకదు, బాధపడుతూ ఉంటారు. మణిద్వీప వర్ణన లలితాసహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, అదేమిటంటే వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఈ నామం కూడా చేసుకుంటే గృహయోగం అనేటువంటిది కలుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే కొన్నిసార్లు ఏముంటుందంటే టైం అంటారు, అంటే ఈ సమయంలో కొనకూడదు కానీ తర్వాత కొనొచ్చని ఉంటుంది. వాళ్ళకి లైఫ్ లాంగ్ కొనుక్కోకూడదు అనేం కాదు. ఈ పర్టికులర్ 1 year ఈజ్ నాట్ గుడ్. అంటే 4th హౌస్ని నెగేట్ చేసే మహాదశలు అంతర్దశలు వచ్చాయి, లేదా 4th హౌస్ మీద ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుంది, లేదా 4th లార్డ్తో పాపగ్రహ సంచారం కంటిన్యూలో ఉంది, ఈ టైంలో కొనుక్కోకూడదు అని ఉంటాయి కొన్నిసార్లు. అలాంటప్పుడు కూడా కొనుక్కోకూడదు. అది పర్టికులర్గా ఎప్పటి వరకు ఉంది, లేదా ఈ సంవత్సరం ఈ మంత్ వరకు ఉంది, ఈ డేట్ వరకు ఉంది, సో ఆ డేట్ తర్వాత కొనుక్కోవచ్చు. ఏమవుతుంది మరి ఆ డేట్ లోపల ఒకవేళ కొనుగోలు చేస్తా అంటే దానివల్ల ఇబ్బంది వస్తుంది. దాని మీద ఒక లోన్ తీసుకుంటాడు ఇల్లు కడదామని. అంటే నేను చూసిన కేసెస్ చెప్తున్నానమ్మా. కొంతమందికి ఈ టైంలో మీరు కొనుక్కోకండి, దిస్ ఇస్ నాట్ రైట్ టైం, ఒక 6 నెలలు 3 నెలలు ఆగండి అంటే, అబ్బా మంచి ప్రాపర్టీ అని ల్యాండ్ కొంటాడు, వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి లోన్ తీసుకోవడం, ఆ లోన్స్ కట్టలేక ఇబ్బంది పడ్డం, బికాజ్ ఆఫ్ రాంగ్ టైంలో తీసుకున్నాడు కదా, అట్లా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అన్నీ కలిసి వచ్చి మనం హౌస్ తీసుకోవాలి అనుకుంటే అసలు ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎవరైనా ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా గృహం కొనుగోలు చేసే రైట్ టైమా కాదా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళకి ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది. దీన్ని వర్గు శాస్త్రము అంటారు. మన డివోషనల్ ట్రైలో చెప్పాము, 8 వీడియోస్ చేసాం దాని మీద. ఏ పేరు గల వాళ్ళకి ఏ డైరెక్షన్ పనికి వస్తుంది అని. వర్గురీత్యా యజమాని అతన్ని ఫస్ట్ చూసుకోవాలి.
లేదండి నాకు మా మిస్సెస్కి ఇద్దరికి కుదిరేది అనుకుంటే ఇద్దరిది కుదిరేది కూడా వస్తుంది. ఒక్కోసారి పిల్లలది కూడా చూసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే వీళ్ళ ఆస్తి ఏదైతే ఉందో నెక్స్ట్ పిల్లలకే ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా బెస్ట్. అందుకే చూడండి కొంతమంది తండ్రి ఉన్నంతకాలం బాగుంటుంది, పిల్లడికి ఆ ప్రాపర్టీ వచ్చాక ఏదో కారణం చేత అది అమ్మేయడము, ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మెయిన్ యజమాని వీలైతే ఇద్దరికి భార్యాభర్తలకు కలిసి వచ్చేలాగా నెక్స్ట్ పిల్లలకు సరిపోయే డైరెక్షన్ తీసుకుంటే మంచిది. ఇది పర్టికులర్గా పాటించాలి. అంటే ఫస్ట్ డైరెక్షన్ ఎంచుకోగలగాలి. రెండవది ఏంటంటే బేసిక్గా ఉండేటువంటి వాస్తు చూస్తారు కొంతమంది, బేసిక్ వాస్తు చూసేస్తారు. కానీ నేనేమంటానంటే మీరు పై వాస్తులు జోలికి వెళ్ళకండి అని చెప్తాను. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా పిల్లలకి చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో, నువ్వు 100 మార్క్స్ తెచ్చుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, అన్ని విషయాలు అన్నీ చదవాలని చెప్తావా? ఏదో జస్ట్ 35 మార్క్స్ వచ్చేలా చదవమని ఎవరికైనా చెప్తావా మనం? చెప్పం కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఏదో పైన తెలుసండి, అన్ని విషయాలు తెలియవు, పెద్ద ఎక్స్పర్ట్ ఏం కదా, మనం వెళ్ళొచ్చు అంటావా? ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తామా? ఎక్స్పర్ట్ అన్నీ తెలుసు అంటేనే మనం ప్రిఫర్ చేస్తాం. ఏదో కొంచెం తెలుసండి పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో కొన్ని విషయాలు నేర్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మనం చికిత్స చేసుకుందాం మనం. మరి మన ఇంటి వాస్తు విషయంలో కొన్ని పాటిస్తే సరిపోద్దని ఎలా అంటాం కదా. ఆ కొంచెం పాటిస్తే తెలుసు కరెక్ట్ అనుకునేదే ప్రమాదం. ఎప్పుడు కూడా మిడిమిడి జ్ఞానమే ప్రమాదం, కొంచెం పాటించడమే ప్రమాదం. పాటిస్తే పూర్తిగా పాటించాలి, అది వాస్తు జోలికే పోకూడదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే కొంచెం పాటిస్తే మేము వాస్తుపరంగా చూసుకున్నామండి అంటారు. ఏం చూసుకుంటారు? పూర్తిగా చూసుకోవాలంటే పర్ఫెక్ట్గా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఒక ప్లానింగ్ తీసుకొని అది పర్ఫెక్ట్గా ఎన్ని డిగ్రీస్ తిరిగింది ఇల్లు, అక్కడి నుంచి డోర్ పదం ఎక్కడ పడింది, డోర్ పదం ఎగ్జాక్ట్లీగా పడిందా లేదా, దాని తర్వాత లోపల మీరు వస్తువులు ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఎలా పెట్టుకుంటున్నారు, ఏ కలర్స్ ఏ వాల్స్కి ఏ కలర్స్ ఉన్నాయి, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చూసుకోకుండా ఏదో బేసిక్గా ఈశాన్యంలో ద్వారం ఉంది, ఆగ్నేయంలో వంట ఉంది, వాయువ్యంలో పెంట ఉంది, నైరుతిలో అది గది ఉందంటే సరిపోదు అంటా నేను. పర్ఫెక్ట్గా శాస్త్రంలో ఏం చెప్పారు, మీరు మామూలుగా రఫ్గా మీరు వాడతానంటే అట్లా శాస్త్రంలో మనకి విశ్వకర్మ ఎలా చెప్పాడు అది పాటించాలి. కానీ బేసిక్గా చూస్తానంటే అట్లా ఒక డాక్టర్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఉన్నాడు, జ్వరాన్ని ఇది ఏ జ్వరం అని చెప్పి ఫస్ట్ టెస్ట్ చేస్తాడు, మలేరియానా, రకరకాలు ఉంటాయి కదమ్మా. మామూలు జ్వరం అనుకుంటే ఎట్లా? అలాగే ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఒక ఇబ్బంది పడుతున్నాడంటే ఇట్స్ ఆ 16 జోన్స్లో ఎక్కడ తప్పు చేశాడు వ్యక్తి అనే దాన్ని పట్టుకొని దాన్ని యాక్టివ్ చేయాలి. అలా చేస్తే వాస్తు పర్ఫెక్ట్గా పనిచేస్తే వీళ్ళకి బాగుంటుంది. వాస్తు అనేటువంటిది ఏంటంటే ఈ వ్యక్తి ఇప్పుడు చూడండి, జాతకం అయితే అంత ఈజీగా మనం మార్చుకోలేము, ఎందుకంటే పాస్ట్ లైఫ్ చేసుకునే కర్మ వస్తుంది. అండ్ కొన్ని అమ్మవారి ఆరాధన చేసుకుంటూ వారిని సాధన చేసుకుంటూ మార్చుకోవచ్చు, చేసుకోలేమని కాదు. కానీ వాస్తు అనేది మీ చేతుల్లో ఉంది కదా. పర్ఫెక్ట్ ఇల్లు కట్టుకొని మీరు వాస్తు బలంతో మీరు బాగుండొచ్చు కదా. మహర్షి అలా అయితే చెప్పాడు అలాగా. కాబట్టి పర్ఫెక్ట్గా చూసుకోండి అంటా నేను. కొంచెం చూసుకుందాం, లైట్గా చూద్దాం, ఇది ఎందుకో నేను కరెక్ట్గా భావించను. బికాజ్ ఆఫ్ ఏ విషయాల్లోని మీరు లైట్గా తెలుసుకుందాం అనుకోని మీరు ఈ విషయంలో మాత్రం ఎందుకు అలా అనుకుంటారు. సో ఇవి తెలుసుకొని కొనుక్కోవాలి గృహం అనేది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.